స్వాగతం TDM 24 న్యూస్ కు. నువ్వు వాయుపుత్రుడివి కదా, నువ్వు పోయి రాగలవు, సీత దాడ తెలుసుకోగలవు, అక్కడ ఉన్న వాస్తవాలు చెప్పగలవు, అక్కడి నుంచి మనం యుద్ధం చేయగలవు అని చెప్పింది ఎవరు? ఆంజనేయుడికి తన శక్తి స్వరూపుడని గైడ్ చేసింది ఎవరు? చైతన్యపరిచింది ఎవరు? ప్రోత్సహించింది ఎవరు? జాంబవంతుడు కదా. రామ లక్ష్మణులతో పాటు సైన్యం అంతా మూర్చబడ్డప్పుడు వాళ్ళ దాడిలో, రావణునికి సంబంధించిన వాళ్ళ యుద్ధం దాడిలో మూర్తి ఏం తెప్పించిండు? మీరే చెప్పాలి. సంజీవిని తెప్పించింది ఎవరు? జాంబవంతుడే కదా. యుద్ధాన్ని నడిపించింది జాంబవంతుడు, యుద్ధంలో త్యాగం చేసింది వానర సైన్యం. వానర సైన్యానికి సంబంధించిన వాళ్ళు గిరిజనులు. రాముడి అయోధ్య దేవాలయం నుంచి మొదలుకుంటే రామ మందిరాల్లో నా గిరిజనులు లేకుండా, దళితులు లేకుండా వీళ్ళేగా పూజారి వృద్ధి చేసేది. అలా యుద్ధంలో గెలిపించిన వాళ్ళ, యుద్ధంలో గెలిస్తే కదా రాజు అయింది. వాళ్ళేది అంటున్నా నేను. గొప్పగా ప్రపంచానికి చాటిన వాళ్ళు ఎవరు? వాల్మీకే కదా. గొప్పగా ప్రపంచానికి చాటిన వాళ్ళు ఎవరు చెప్పండి? రామాయణం రాసిన వాళ్ళు ఎవరో చెప్పండి. వాల్మీకి రామాయణం లేకపోతే రాముడి చరిత్ర ఎవరు తెలుసో చెప్పండి. వాల్మీకి కదా. వాల్మీకి మన తెలంగాణలో పోయే కదా, బీసీనే కదా. అక్కడక్కడ ఎస్టీలో ఉన్నారు కదా, పోనీ బీసీ సమాజం అనుకుందాం. అనుకున్నా వాల్మీకి రాముడు యుద్ధం చేసే సమయానికి సీత జాడ కనుక్కోలాగా ప్రోత్సహించింది, తెలుసుకున్నది, వీళ్ళని కాపాడి ప్రయత్నం చేసింది మన జాంబవంతుడు కదా, దళితుడు కదా, మాదిగా నారద పురుషుడు కదా. ఈ దళితులకు లేని పూజారి పోతే వాళ్ళకి ఎట్లా వచ్చింది? యుద్ధం గెలిపించింది మేము కదా, మా ఆదివాసులు కదా. రాముడు గురించి దేశానికి, ప్రపంచానికి తెలిపేటట్టు చేసింది మా వాల్మీకి కదా. వాల్మీకి బ్రాహ్మణులను ఒప్పుకోమనండి, జాంబవంతుడు మావాడని ఒప్పుకోమనండి, ఆంజనేయుడు మావాడని ఒప్పుకోమనండి. వాళ్ళు ఒప్పుకోరు కదా. వాళ్ళు ఎవరు మరి? ఆంజనేయ వారసత్వం మానవులు అవుతారు గిరిజనులు, జాంబవంతుడు ఇతర దళితుడు మాదిగా. వాల్మీకి పోయా. అరే మాకు లేని స్వేచ్ఛ రామ మందిరాల్లో, మాకు లేని హక్కు రామ మందిరాల్లో. మేము పూజారులు కానప్పుడు యుద్ధం చేయడానికి మాత్రమే చరిత్ర రాయడానికి ఉపయోగపడాలా? రామ మందిరాల్లో పూజలు చేయడానికి ఉపయోగపడము. మా దళితుల్లో, గిరిజనుల్లో, బలహీన వర్గాల్లో ఐఏఎస్ ఆఫీసర్లు అవుతాను కదా. ఈ దేశ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ప్రధానంగా బ్యూరోక్రాట్స్ అంటే ఎవరంటారు? ఐఏఎస్ఏ కదా. మరి దళిత గిరిజన వర్గాలకు చదువుకుంటే ఐఏఎస్లు అవుతారు కదా, పూజారులు గారా? పూజారులు గారా అంటున్నాడు. అందువల్ల మీకు విజ్ఞప్తి చేస్తున్నా, రామ అవతారమే తర్వాత కృష్ణ అవతారంగా మారి. రాముడు కృష్ణుడు వేరు కాదు కదా. రాముడి కాలంలో రాముడు, కృష్ణుడి కాలంలో కృష్ణుడు. కానీ రాముడే చెప్తాడు కదా, నేను మరో జన్మలో కృష్ణుడు వస్తాడని చెప్పి. నేను అంటున్నా, కృష్ణుడు ఎవరా? కృష్ణుడు మా యాదవ్, మా బీసీ బిడ్డే కదా. వరుసకు మాకు బాగుతాడు, వరుసకు మాకు బాగుతాడు కాదని చెప్పానండి. వరుసకు మాకు బాగుతాడు కాదని చెప్పానండి కదా. 18 రోజులు జరిగింది. కానీ మా ఆది జాంబవుడును కృష్ణుడు మధ్యలో ఒక గృహంలో జరిగిన యుద్ధం 25 రోజులు జరిగింది. ఏ యుద్ధం ఎక్కువ పెద్దది? ఇద్దరి మధ్యలో జరిగింది. ఎవరు ఓడలే, ఎవరికి ఇవ్వలేదు. మా వాడు ఎంత కట్టోడు కూడా ఎవరు ఓడలే, ఎవరికి ఇవ్వలేదు. లాస్ట్ మావాడు అనుకుంటాడు జాంబవుడు, అరే అమ్మ ఈ దేశంలో, ఈ ప్రపంచంలో నన్ను ఓడించిన వాళ్ళు ఎవరై ఉంటారంటే, ఓహో రాముడి కాలంలో నేను అడిగాను, రాముడితో యుద్ధం చేస్తాను అన్నప్పుడు, ఇంత మనం చేసుకున్నాం కదా రామయుద్ధం, నీకు ఈ జన్మలో వద్దు కానీ నీకు వచ్చే జన్మలో కృష్ణుడు అయిపోతే అప్పుడు నీకు ఏదో రకంగా యుద్ధం చేద్దాంలే అని అంటే, ఇంతకాలం నాతో యుద్ధం చేస్తున్నాడు అంటే ఆయన రాముడే అని చెప్పి, నువ్వు దేవుడి అవతార పురుషుడు కాబట్టి నాతో ఇంత యుద్ధం చేసామని చెప్పి మన కాంప్రమైజ్ అయ్యి మన రాముడు, ఆ కృష్ణుడికే కదా మా జాంబవతి మా అక్కనిచ్చింది. ఒక మణిహారం ఉన్నది. ఆ మణిహారం ఒక అతను మెడకేసుకొని వస్తుంటే సింహం తింటది. జాంబవంతుడు ఆ సింహాన్ని తీసి చంపి ఇది తీసుకొచ్చుకుంటాడు. బిడ్డకు దగ్గర ఆడుకుంటుంటాడు ఆ వస్తువు. ఈయన వెతుకుతూ వస్తుంటాడు. వెతుకుతున్నాడు జాంబవంతుడు కనిపిస్తాడు. జాంబవంతుడు కృష్ణుడి మధ్యలో యుద్ధం జరుగుతుంది. 25 రోజులు జరుగుతుంది. గుహలో జరుగుతుంది. యుద్ధంలో ఎవరు ఓడింది లేదు, గెలవలేదు. కాకపోతే మా జాంబవంతుడు అనుకుంటాడు, ఈ ప్రపంచంలోనే నాతో యుద్ధం చేస్తున్న ఎవరు లేరు. ఎవరైనా చేస్తుంటే దేవుడి రూపమే నా దగ్గరికి వస్తారు కాబట్టి, నేను గత జన్మలో నేను రాముడిని అడిగాను, కృష్ణుడు అవుతాను కాబట్టి కృష్ణుడు ఏంటంటే నేనే అని చెప్పి ఆయన చెప్పుకుంటాడు. ఎవరిని ఇస్తాడు? ఎవరినిచ్చి పెళ్లి చేస్తాడు?
మా జాంబవంతుడు ఇచ్చే పెళ్లి చేస్తాడు. ఇవన్నీ రామాయణం మహాభారతం ఉన్నది కదా. మరి జాంబవంతుడు మా బిడ్డ మా అక్కని ఇచ్చినట్టు ఎవరు మాకేమవుతారో కృష్ణుడు చెప్పండి. మా జాంబవంతుడు మా పెద్ద పెద్దనాన్న అనుకున్నాం. మా జాంబవంతుడి బిడ్డ మా పెద్ద అక్కే కదా. మా పెద్ద అక్కను ఎన్నో పాడేలు చేసుకున్నది మా కృష్ణుడే కదా. కృష్ణుడు మా బావ అవుతాడు కదా. మా బావ ఉన్న కాడ మీరు ఎందుకు పూజారులు మా బావ ఉన్న కాడ మీరు ఎందుకు పూజారులు కావా? మా బావ దగ్గర కూడా మీరే వాళ్ళ పూజలు. రాముని గెలిపిస్తాం, రాముని కాపాడదాం, మళ్ళీ ఆయన దగ్గర ఉండద్దు. మేము ఇటు పోవద్దు అని ఉండద్దు. ఇది పెద్ద రామాయణం లేదు. ఎడిపోవద్దు, వీడు మొత్తం మార్చుకోవద్దు, మళ్ళీ వీడు ఉండదు. ఈ పూజా కట్టి రావద్దు. ఇది చెల్లదు. మీకు ఎక్కడి వాల్మీకి రామాయణ ప్రకారంగా కృష్ణుడితో మాకు ఉండబడే బంధుత్వం మీకు కదా. కేవలం కుల వ్యవస్థ ఉండడం వల్ల కుల వ్యవస్థ మొదలైంది. కుల వ్యవస్థ ఉండడం వల్ల కుల వ్యవస్థ మొదలైంది. రాముడికి కులానికి సంబంధం లేదు అంటున్నాం కదా. మరి ఎట్లా వచ్చిందో దాన్ని తొలగించుకోవాలి కదా. కృష్ణుడికి కులానికి సంబంధం లేదు అంటున్నాం కదా. మరి ఎట్లా వచ్చిందో తొలగించుకోవాలి కదా. ఆ కుల వ్యవస్థ ప్రభావం మన దేశాన్ని ముంచింది కదా. అఖండ భారత లేకుండా చేసింది కదా. ఉన్న భారత కూడా లేకుండా పోయింది కదా. ఈ కుల వ్యవస్థ ఇంకా కొనసాగితే ఇంకో 100 ఏళ్లకు ఉన్న భారత ఉంటుందని గ్యారెంటీ లేదు కదా. ఇది చెప్తున్నాను ఆయన ఆలోచించుకోండి. నిజం ఇది రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు. దళితులు క్రైస్తవ మతం తీసుకున్నప్పటికీ వాళ్ళ మీద కుల వ్యవస్థ పోలేదు, అంటరాంతరం పోలేదు. దళితులు కుల వ్యవస్థ దళితులు క్రైస్తవ మతం తీసుకున్నా రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, కేంద్రం వేసిందే. అదే సమయంలో ఇది 2007లో వేస్తే సతీష్ దేశపాండే కమిషన్ రిపోర్ట్ కూడా ఉన్నది. సతీష్ దేశపాండే కమిషన్ రిపోర్ట్ కూడా ఉన్నది. 2008లో వచ్చింది. ఇందులో కూడా దళితులు క్రైస్తవ మతం తీసుకున్నా వాళ్ళకి కుల వ్యవస్థ పోలేదు అని చెప్తున్నాడు. అంతరందరూ కొనసాగుతుంది చెప్తున్నాడు. ఇది కమిషన్ అభిప్రాయానికి వ్యతిరేకం, కేంద్ర ప్రభుత్వం వేసిన. ఇది ఆర్టికల్ రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగానికి వ్యతిరేకం. ఆర్టికల్ 25కి 14-15 వ్యతిరేకం. ఈ 1950 రాష్ట్రపతి ఆర్డర్ అనేది అంబేద్కర్ అభిప్రాయాలకు విరుద్ధం. ఇది మా హక్కులకు విరుద్ధం. బయట ప్రచారం చేస్తుంటాం. హిందూ ధర్మాన్ని ఇక్కడ కుల వ్యవస్థ గురించి అక్కడ చెప్పకుండా హిందూ ధర్మం గొప్పదనం గురించి మాట్లాడుకుంటాం. నేను అంటున్నా, ఈ మధ్య కాలంలో 100% ఫండమెంటల్గా ముస్లిం దేశాలుగా ప్రవక్త దేశాలుగా ఉన్న కాడ మన హిందూ దేవాలయాలు ఏర్పడుతున్న విషయం మనం మర్చిపోం. 2024లో యునైటెడ్ అమిరేట్స్ అబుదాబిలో మన ప్రధానమంత్రి గారు 2024 ఫిబ్రవరి 14 అబుదాబిలో ప్రధానంగా హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన విషయం మనం మర్చిపోం. యుఏ ప్రభుత్వం భూమి ఇచ్చి మద్దతు ఇచ్చింది. ఇది హిందూ ముస్లిం దేశాల సాంస్కృతిక సంబంధాలకు చిహ్నంగా నిలబడ్డది. ఏ దేశంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడికి వెళ్ళాడు? మన ప్రధానమంత్రి గారు అక్కడ హిందూ దేవాలయాన్ని ప్రారంభించడానికి వెళ్ళాడు కదా. అక్కడ హిందూ దేవాలయాన్ని ప్రారంభించడానికి వెళ్ళాడు కదా. అక్కడ 27 ఎకరాలు మన హిందూ దేవాలయాన్ని నిర్మించుకున్నారు కదా. దానికి అక్కడ ఉండబడే ముస్లిం ప్రభుత్వమే భూమి 27 ఎకరాల భూమి ఇచ్చింది కదా. ఆ ప్రారంభోత్సవానికి క్రైస్తవ దేశం అని మనం అంటున్నాం అనుకోండి. అక్కడ హిందూ దేవాలయాలు కట్టుకుంటే ఎవరు అడ్డం పడలేదు కదా. ఆడ ఫలాని మతం ఉంటేనే మీకు ఉద్యోగం ఇస్తామని చెప్పలేదు కదా. అమెరికా పౌరులుగా ఎవరు సభ్యత్వం తీసుకున్నా ఆడ కులంతో మతంతో ఏదంతో సంబంధం లేకుండా, ఆడ కులమైంది లేదు, ఏ మత విశ్వాసంతో సంబంధం లేకుండా అన్ని రైట్స్ అమెరికా ఇస్తున్నారు కదా. అమెరికా అన్ని రైట్స్ మెజారిటీ హిందువులు. ఆడ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరు? ఇక్కడ నుండి పోయి హిందువులే. మీరు హిందువులు కాబట్టి మీకు ఉద్యోగాలు ఇవ్వము అని చెప్పి గ్రీన్ కార్డు ఉంటే మీకు ఇస్తాం అనేది ఎవరైనా వాళ్ళ భారత పౌరులు, ఈ దేశం భారత పౌరులకు ఇస్తారు, ఇంకోరికి ఇవ్వదు కదా. అక్కడ అమెరికా ఇండియా నుంచి అమెరికా పౌరులుగా మారినప్పుడు వాళ్ళకి ఇస్తుంది కదా. మీ కులం మీ మతం ఇద్దరు అడగదు కదా. అంటే మనం మత విశ్వాసాల పేరుతో కుచించుకోబోతున్నాం.
ఆ పుచ్చుకునే మనస్తత్వాన్ని తగ్గించుకోవాలి. మానవుడు ఎవరు ఏ విశ్వాసం కలిగి ఉన్నా అందరూ సమానమే అనే భావనతో ఉండాలి. ఒకరు ఎక్కువ తక్కువ అనే భావన కాకుండా ఎవరు ఏ విశ్వాసం కలిగి ఉన్నా రాజ్యాంగం చెప్పినట్టుగా అన్ని మతాలను విశ్వసించి గౌరవించే విధంగా ఉంటే సరిపోతుందని చెప్పి రాజ్యాంగం రాసింది అంబేద్కర్. దానికి అనుగుణంగానే పరిపాలన జరగాలి కానీ ఒక దళితుల మీదనే వివక్షత ఆంక్షలు ఉండద్దని, మీరు పెట్టదలుచుకుంటే అందరి మీద పెట్టే స్థాయి వస్తే ఒకసారి పెట్టి చూడండి అని, ఒక దళితుల మీదనే ఆంక్షలు వద్దని, మీరు పెట్టదలుచుకుంటే అందరి మీద పెట్టే స్థాయికి మీరు రావాలని, అందరి మీద పెట్టడం కూడా ధర్మం కాదని, ఎవరి విశ్వాసాలైనా కలిగి ఉండడానికి అవకాశం రాజ్యాంగం ఇచ్చిందని చెప్పి మేము భావిస్తూ మేము దళిత క్రైస్తవులకు విజ్ఞప్తి చేస్తున్నా నేను వంశ పరిసరం కాకపోవడం కారణం ఏంది? 100 ఏళ్ల నుండి ఈ 50లో హిందువులు తప్ప మిగతా వాళ్ళందరూ ఎస్సీలు కాకుండా పోయారు. కానీ పంజాబ్లో అక్కడ దళిత సిక్కులు యుద్ధం చేశారు. వెంటనే 56లో దళిత సిక్కులు ఎస్సీ హోదా సంపాదించుకున్నారు. 1990 వచ్చేటప్పటికి దళిత బౌద్ధులు పోరాటం చేశారు. ఆ పోరాటానికి చిహ్నంగా దళిత బౌద్ధులు కూడా ఎస్సీ హోదా సంపాదించుకున్నారు. ముందు కేవలం హిందూ దళితుల వరకే పరిమితమైన ఎస్సీ హోదా ఆ తర్వాత పంజాబ్లో పోవడం జరగడం వల్ల అక్కడ 56లోనే వచ్చింది. మహారాష్ట్ర కేంద్రంగా న్యాయ బౌద్ధులు మేము దళితులము, మా దళిత హోదా ఉండాలని చెప్పడం చేస్తే మహారాష్ట్ర కేంద్రంగా వాళ్ళ ఎస్సీ హోదా దేశవ్యాప్తంగా బౌద్ధులు సంపాదించుకున్నారు. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే పంజాబ్ దళితులు పంజాబ్కే పరిమితం. ప్రధానంగా పంజాబ్ దళితులు ఎస్సీ హోదా సంపాదించుకున్నారే పోరాటం చేసి. ఒక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో ఉండబడే ప్రధానంగా దళితులు బౌద్ధులకు ఎస్సీ హోదా సంపాదించుకున్నారే. మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దళిత క్రైస్తవులు ఉన్నారు, ఎస్సీ హోదా ఎందుకు సంపాదించుకోలేకపోయారు? ఎస్సీ హోదా సంపాదించుకోవడానికి ఏం చేశారు? వాళ్ళు పోరాటం చేశారు. మహారాష్ట్రలో చేశారు. అంటే ఒక్క రాష్ట్రంలో ఉండబడే దళిత శిక్షులకు సాధ్యమైనప్పుడు ఎస్సీ హోదా, ఒక రాష్ట్రంలో ఉండబడే మహారాష్ట్ర బౌద్ధులకు ఎస్సీ హోదా సాధ్యమైనప్పుడు దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో దళితులు క్రైస్తవులుగా ఉన్నారు కదా, మరి అన్ని రాష్ట్రాల్లో దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా సాధించుకోకపోవడానికి కారణం ఏంటన్నప్పుడు వాళ్ళకి వీళ్ళకు తేడా ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రంలోనే ఉన్న వాళ్ళు పోరాటం సాధించారు. కానీ ఇక్కడ పోరాటం కాకుండా ప్రార్థన పడతామయ్యారు. చర్చిలోనే ప్రార్థన చేస్తారు కానీ బయటకు వచ్చి పోరాటం చేస్తలేరు. వీళ్ళకు నేర్పింది కూడా అక్కడ గ్రామాన్ని మీరు పోరాటం చేస్తారు నాయన అంటే. ఎందుకంటే కుట్ర చేసింది వాళ్ళే, పోరాటం చేయదని చెప్తున్నది వాళ్ళే. ఎస్సీలు కాకుండా కుట్ర చేసింది అగ్రకుల క్రైస్తవులే, ఇప్పటికీ వాళ్ళే. కొన్ని కోట్ల మంది ప్రభుత్వం చేసే ఈ అగ్రకులాలకు సంబంధించిన ఫాదర్లు పాస్టర్లు వాళ్ళ ప్రార్థన మందిరాల్లో దళితులు క్రైస్తవులుగా మారితే వాళ్ళని దళితులుగా లేకుండా చేయడం అనేది న్యాయం కాదని చెప్పి అన్ని వర్గాల క్రైస్తవులను ఎందుకు బయటికి రప్పించలేరు? అంటే దళిత క్రైస్తవులు వాళ్ళ హక్కులు కోల్పోవాలి, వీళ్ళు బానిసలుగా వీళ్ళ దగ్గర మిగిలాలి. అంటే బానిసలుగా మిగిల్చుకోవడం కోసమే అగ్రకుల క్రైస్తవ పాస్టర్లు వాళ్ళ దశమ భాగం మాత్రం రప్పించుకుంటారు. ఇక్కడ మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నాడు. అంబేద్కర్ ఉన్నప్పటికీ దళిత క్రైస్తవుల గురించి మాట్లాడు. ఆయన బౌద్ధ మతం తీసుకున్నది 56లో కదా, అక్టోబర్ 14 కదా. అంతకుముందు వరకు మాట్లాడిన ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక 10 సెంటర్లో మాట్లాడిండు. అప్పటికైనా హిందువుని కానీ పై చేయి ఎవరిదైంది? కమ్యూనల్ అవార్డు వచ్చినప్పుడు పై చేయి ఎవరిదైంది? గాంధీ వారసులదే. అంబేద్కర్ కానివ్వాలి, కమ్యూనల్ అవార్డు ఉండదు. మరి పై చేయి ఎవరిదైంది? గాంధీ వారసులదే. అంటే అక్కడ క్రైస్తవులు కూడా బ్రాహ్మణుల అగ్రకులాలదే అయింది, దళితులు కానివ్వాలి కదా. అయితే మళ్ళా విజ్ఞప్తి చేస్తానండి, తీసుకోవాలి. ఈ దేశంలోనైతే అంబేద్కర్ ఆదర్శంగా తీసుకోండి. ఎక్కడ రాజీ పడకుండా యుద్ధం అయితే చేశారు, నమ్ముకున్న వాళ్ళకు న్యాయం అయితే చేశారు. మీరు ప్రపంచంలో ఉన్న వాళ్ళని మరో ఇద్దరిని తీసుకోండి, వాళ్ళు క్రైస్తవులే. ప్రపంచంలో మరో ఇద్దరిని తీసుకోండి, వాళ్ళు క్రైస్తవులే. నల్ల జాతీయుల ప్రేమికుడు, నల్ల జాతీయుల ఆరాధ్య దైవం ఎవరు? నెల్సన్ మండేలా క్రైస్తవుడే.
ఒక చేతిలో బైబిల్ ఉన్నమాట నిజమే, కానీ ఒక చేతిలో పిడికిలతో యుద్ధం చేశారు. పిడికిలు బిగించి యుద్ధం చేశారు. బైబిల్ అనేది విశ్వాసానికి గుర్తు, పోరాటం అనేది నీ హక్కులు సాధించుకోవడానికి గుర్తు. పాశ్చాత్యులను లేకుండా చేశారు. మార్టిన్ లూథర్ కింగ్ మనం నమ్ముకున్న, మీరు నమ్ముకున్న ఏదైతే బైబిల్ ఉన్నదో, ఆ బైబిల్లో కూడా ఉన్నది క్రియలేని విశ్వాసం మృతపాయము అని చెప్పి. క్రియలేని విశ్వాసం మృతపాయం అని చెప్పి బైబిల్ చెప్తున్నది. మీరు విశ్వాసాన్ని నమ్ముకోమని చెప్తున్నారే తప్ప ఫాదర్లు పాస్టర్లు మీ హక్కులు సాధించుకోండి, క్రియ చేయండి అని చెప్పి వారు ఎక్కడ చెప్పట్లేదు. కాబట్టి మీరు నెల్సన్ మండేలాను ఆదర్శంగా తీసుకొని, ఆయన క్రైస్తవుడే, అక్కడ నల్ల జాతుల రాజ్యం కాడ మార్టిన్ లూథర్ కింగ్ ఆడ పోరాటం చేసి సాధించిండు. ఆయన క్రైస్తవ పాస్టరే. ఇక్కడ దళితుల హక్కుల కోసం యుద్ధం చేసి సాధించింది మన అంబేద్కరే. ఈ దేశంలో ఉండబడే దళిత క్రైస్తవులు అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకొని ఉద్యమం చేయండి. నెల్సన్ మండేలాను ఆదర్శంగా తీసుకోండి, మార్టిన్ లూథర్ కింగ్ ఆదర్శంగా తీసుకోండి. కానీ అగ్రకులాల ఫాదర్లు పాస్టర్లను అనుసరించి మీ హక్కులను కోల్పోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, ఏనాడైనా ఎంఆర్పిఎస్ ఖచ్చితంగా న్యాయం పక్షాన ధర్మం పక్షాన ఉంటుంది. ఎంఆర్పిఎస్ న్యాయం పక్షాన ధర్మం పక్షాన ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే రాష్ట్రపతి ఆర్డర్ ఏదైతే ఉన్నదో 1950 ఏదైతే ఉన్నదో, ఇప్పుడు బౌద్ధులకు సరి చేసినట్టుగానే, అంతకుముందు సిక్కులకు సరి చేసినట్టుగానే దాన్ని కూడా ఖచ్చితంగా అది వర్తింపజేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, ఆ దిశగా పోరాటానికి మీరు ముందుకు వస్తే అండగుండడానికి మేము ముందున్నామనే విషయం కూడా మర్చిపోతాను. TDM 24 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం